పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాల నిర్మాణాల కూర్చివేతల వివాదంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించిందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ పీఏసీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు తాంతాడి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎస్సీ హోదా పోతుందని భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్టో ఎన్నాటికి గుణపాఠం చెప్పే నాయకుడు మా నాయకుడు జాడా శ్రావణ్ కుమార్ గారు ఈ విషయాల్లో పోరాటం చేసినప్పుడు ప్రతి ఒక్కరు విమర్శలు చేశారండి. విమర్శలు చేసేవాడికి నోరు మూసుకుండే విధంగా మరి సుప్రీంకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చి మరి యొక్క శ్రావణ్ కుమార్ గారి యొక్క గట్స్ ఏంటో నిరూపించారు. ఈ రాష్ట్రంలోనే న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది. రాజ్యాంగబద్ధంగా మీరందరూ బతకచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు నుంచి స్టేటస్ కో తేడంతో అక్కడ ఉన్న పెద్దపేటలో ఉన్న ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. మా యొక్క గొంతెలమ్మ మమ్మల్ని అందరినీ కాపాడింది అనే విధంగా అక్కడ సంబరాలు చేసుకుంటే పరిస్థితులు వచ్చాయంటే రఘురామకృష్ణరాజు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి మీరు? అంటే దళితుల పట్ల ప్రేమ లేకపోతే పోయిందండి. మేము పూజించే దేవతలు కూడా ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు కరెక్టో. ఇది రాబో రోజుల్లో మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు మాత్రం దగ్గరే ఉన్నాయి. అది కూడా జై భీమ్రావ్ భారత పార్టీ ఆధ్వర్యంలోనే మీ యొక్క ఇబ్బందులకు మీ పెట్టిన పేద ప్రజల పక్షాన్ని ఉండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ సమస్యల పట్ల ఇప్పటికైనా సరే అక్కడ గొంతెలమ్మ గుడి ఉందని ప్రభుత్వం కూడా మరి పునఃపరిశీలించుకొని అక్కడ ఉన్న ప్రజల మనోభావాలని ఇబ్బందులు చేయకుండా మనోభావాలను గుర్తించి వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం కూడా చేయాలని, చేయలేని ఏళ్ళలో మాత్రం ఖచ్చితంగా జాడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్తాం. అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న ఏదైతే వాస్తవం ఆ వాస్తవాన్ని పునర్నిర్మాణించడానికి జాడా శ్రావణ్ కుమార్ గారు కంకణం కట్టారని, దానికంతా మనం అందరూ బాధ్యులుగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలని, జాడా శ్రావణ్ కుమార్ యొక్క నాయకత్వాన్ని అందరూ బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ మధ్యకాలంలో జాడా శ్రావణ్ కుమార్ గారిని అలాగే కొంతమంది మా దళిత నాయకుల్ని మరి బ్లూ కలర్లు వేసుకునే కుమారులని వేలనగా వెంకలంగా మాట్లాడారు. ఒక జాడా శ్రావణ్ కుమార్ గారే జస్ట్ మీ గురించి ఆలోచిస్తే మీ పరిస్థితి ఎక్కడ ఉంది? మరి ఇదే బ్లూ కుమారులందరూ ఒక తాడిపైకి వస్తే మీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? రానున్న రోజుల్లో మిమ్మల్ని ఉండి నియోజకవర్గం ప్రజలు ఇంటికి పంపించడం ఖాయం. దానికి ప్రధాన బాధ్యత మరి జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫు నుంచి మేము తీసుకుంటాం, మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం. అక్కడ ఆకివీడి పెద్దపేటలో రామాలయానికి అది గొంతెలమ్మ గుడి స్థలమా, రామాలయ స్థలమా తేల్సి వచ్చిన పరిస్థితి క్లియర్ కట్గా క్షుణ్ణంగా అధికారులతో ఎంక్వైరీ చేయించి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా 4 వారాలుగా దాన్ని నిలిపివేయమని జరిగారు. అది కాదని నీ యొక్క రౌడీయుజం జులుం చూపించి చేసినట్లయితే తగిన మూల్యం చెల్లించుకుంటాం. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రఘురామరాజు గారు, ప్రజల్ని భయభ్రాంతులు చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయొద్దు. దయచేసి ఈ భారతదేశంలో భగవద్గీత, బైబుల్, ఖురాను ఎంత గొప్పవో వాటి కన్నా కూడా విలువైంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారంగానే, భారత రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకునే క్రమశిక్షణ మా నాయకుడు జాడా శ్రావణ్ కుమార్ గారు మాకు అలవర్చారు. కనుక ఆ పద్ధతిలోనే మేము ప్రయాణించి పోరాడి ఆకివీడి పెద్దపేట ప్రజలకు మరి అండదండలుగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ